క్రిస్మస్ సీజన్ అయితే వచ్చేసింది. చాలామంది ఇప్పటికే డెకరేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. మేమైతే కొంచెం లేట్‌గా స్టార్ట్ చేస్తున్నాం. లేట్‌గా స్టార్ట్ చేసినా లేటెస్ట్‌గా ఉండాలని చెప్పి అయితే నా రూల్ అనమాట. అందుకని చెప్పి మేమైతే ఇలా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది చూస్తున్నారు కదా! ఇంత ప్యాకింగ్ ఏంటా అనుకుంటున్నారా? ఇదైతే క్రిస్మస్ ట్రీ. మేము లాస్ట్ ఇయర్ అయితే కొన్నాం అనమాట. ఇది 4 ఫీట్ ట్రీ. సో టోటల్ కాస్ట్ అయితే మాకు మొత్తం కలిపి 500 అయితే పడింది. 500కి 4 ఫీట్ ట్రీ. సో నాకు తెలిసి ఈ ప్రైస్ అయితే ఇక్కడ ఎక్కువే. అదే ఇంకో ప్లేస్‌లో అయితే తక్కువ పడతది ఈ ట్రీకి అయితే. సో అవసరం కదా! అందుకని చెప్పి మేము అప్పుడైతే 500 పెట్టి ఇది మొత్తం కొనుక్కున్నాం అనమాట. ట్రీ కండిషన్ అయితే బాగుంది. సో ఈ ట్రీనే మేము పెట్టేస్తాం అనమాట. ఇంకా మరి వేరే అది కొనాల్సిన అవసరం లేదు, ట్రీ బాగుంది కాబట్టి. అండ్ ఇదే కాకుండా పశువుల పాకకు కావాల్సిన ఐటమ్స్ కూడాను నేను చిన్న చిన్న బొమ్మలు పెట్టాను కదా, ఆ వీడియో కూడా చూడండి. దాంతో కూడా మేమైతే పశువుల పాక కట్టి ఈ చెట్టు కింద అయితే పెడతాము. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారో లేదో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.